దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ప్రభువా ఎవడైనా నీతో మాట్లాడుచున్నది నేనే. సో అతడు అన్నాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు బ్రొక్కెను. సో అప్పుడు యేసుక్రీస్తు వారు చాలా ఉన్నతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. 39వ వచనం, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోనికి వచ్చాను. పరిసయ్యుల్లో కొంతమంది అన్నారు, మేము గుడ్డోళ్ళమా అన్నాడు. ఆ గుడ్డోళ్ళే మీరు అన్నాడు. మీరు చూస్తున్నామని చెప్పుకుంటున్నారు కనుక మీరు గుడ్డోళ్ళై ఉండి మీ పాపం మీ మీద నిలిచి ఉంది అన్నాడు. సో ఈ వృత్తాంతం అంతటి కంక్లూజన్ అదనమాట. ఏది? చూడనోడు చూడాలి, చూసేవాడు కళ్ళు మూసుకుపోవాలి. ఎందుకు వీడు చూసేదేంటి? కళ్ళు వస్తే ఏం చూశాడు? సమాజం అంతా ముఖం చిట్లించుకుని ఇతను చూస్తూ ఉంది. ఒక్కడు నవ్వినోడు లేడు, ఒక్కడు సంతోషించినోడు లేడు. మరి ఏం చూస్తున్నాడు ఇతడు? యేసుని చూస్తున్నాడు. యేసు ఎవరు అనేటువంటి అవగాహనకి ఇతడు వస్తున్నాడు. అది చూడడం అంటే. నిజంగా యేసుక్రీస్తు ఈ 9వ అధ్యాయంలో చేసిన సూచక్రియ ఏంటి అంటే, పుట్టుగుడ్డువాడి యొక్క కన్నులు తెరవడం కాదు, కేవలం పుట్టుగుడ్డువాడైనా, ఏ రోజున సమాజంలో విలువ లేని వాడైనా యేసు అంటే ఎవరో గ్రహించి విశ్వాసం ఉంచగలిగాడు. అంతకంటే గొప్ప అద్భుతం ఇంకోటి లేదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైన అద్భుతం ఏంటంటే నీవు నేను యేసునందు విశ్వాసంలో ఎదగడం. అంతకు మించిన అద్భుతం ఇంకోటి ఉండదు ఈ లోకంలో. ఇంకో అద్భుతం ఏంటంటే, చాలా జ్ఞానులు అని చెప్పుకునేవారు, ఈ లోకంలో శ్రేష్ఠులైనటువంటి వారు, గనులైనటువంటి వారు, ఆర్థికంగా చాలా పలుకుబడి ఉన్నటువంటి వారు ఏ చూపు లేకుండా మగ్గిపోవడం, అది ఆశ్చర్యం. పౌలు అంటాడు కదా, ఈ లోకంలో గనులైన వారు, శ్రేష్ఠులైన వారు, వారు పిలవబడలేదు, మీరు పిలవబడ్డారు.